10 Star News ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ మహాసభ పిఠాపురంలో విజయవంతంగా జరిగిన శుభ సందర్భంగా పింజల వీరయ్య కళ్యాణ మండపంలో సక్సెస్ మీట్ మీడియా సమావేశం జనసేన వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త జంపాల ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త జంపాల ప్రకాష్ మాట్లాడుతూ ఈ 12వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఈ వెంకటగిరి నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించినందుకు పవన్ కళ్యాణ్ గారికి, అజయ్ కుమార్ గారికి, తిరుపతి నాని శ్రీనివాసులు గారికి, జనసేన పార్టీ ముఖ్య నాయకులందరికీ ధన్యవాదాలు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తీసుకుని వెళ్ళడం జరిగింది. పోలేరమ్మ దయతో అందరం జాగ్రత్తగా వెళ్ళి సురక్షితంగా మళ్ళీ వాళ్ళు ఇళ్ళకి చేరారు. దానికి అమ్మవారి దయే మాకు ముఖ్యం. అమ్మవారి దయే దానికి కారణం. అమ్మవారికి కొన్ని దండాలు. జనసేన పార్టీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, నా రాజకీయ గురు వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో దాదాపు 40 నిమిషాలు ప్రస్తావించడం జరిగింది. దాంట్లో 6-7 సార్లు నెల్లూరు గురించి చెప్పడం మన నెల్లూరు జిల్లా వాళ్ళకి ఎంతో గర్వకారణం. ఆయనకి నెల్లూరు జిల్లా మీద ఉన్న అభిమానాన్ని ఎప్పటికీ ఎవరు చెరిపేయలేరు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ దిశానిర్దేశం, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, రాబో స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీలు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ప్రతి దగ్గర మనం పార్టిసిపేట్ చేయాలి, పార్టీని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇవన్నీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పారో అది తూచా చెప్పకుండా మీ అందరూ చేస్తామని చెప్పని తెలియజేయడం అయింది. అదేవిధంగా మా ప్రోగ్రాం జనసేన పార్టీ ప్రోగ్రాంకి పిఠాపురంలో మేము కని విని ఎరుగుల రీతిలో జనాన్ని చూసాం. రోడ్డుకి ఎటువైపు చూసినా అన్నదానాలు, మజ్జిగలు, చలివేంద్రాలు ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి కార్యకర్తకి ఎంతో తోడ్పాటు చేయడం, ఎంతో అభిమానంగా ఆ తూర్పుగోదావరి వాళ్ళు చూసుకోవడం, ఈ సభ సక్సెస్లో వారి పాత్ర ఎంతో ఉంది. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఈ ప్రోగ్రాం ఇంత ఘనవిజయం సాధించిన దానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా కలువాయి నుండి దాదాపు ఒక 50 మంది అక్కడి నుంచి వచ్చి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేసేదానికి ఒక బస్సును ఏర్పాటు చేసుకొని పోయి తిరిగి రావడం జరిగింది. డక్కిల్ నుంచి సాయి ఆధ్వర్యంలో ఒక 2 కార్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా మాతో పిలిచిన వెంటనే మాకు వచ్చి చేశారు. కలువాయి మనోహర్ లీడ్ తీసుకొని కలువాయిని కూడా చేపట్టించాం. రాపూర్ నుంచి బెల్లం అంకయ్య వారి అనుచరులు వాళ్ళు మా సాయం చేశారు. మాతో పాటు వచ్చి ప్రోగ్రాం ఘనవిజయం సాధించారు. వెంకటగిరి నుంచి మా పెద్దలు అంజూరు చిరంజీవులు అన్న సహకారం, ఎండలను కూడా లెక్క చేయకుండా మాకంటే హుషారుగా మాకంటే ముందు నడిచి సభ వేదిక మొత్తం తిరిగారు. మా అక్క రాధమ్మ ఆ ఆడబిడ్డైనా కూడా అంత రాత్రులు అంత ప్రయాణం చేసి అక్కడున్న ప్రోగ్రాంని చూసిన దాకా నేను రాను, ఇక్కడే ఉంటాను అని ఆ ప్రోగ్రాం అంతాన్ని చూసిన దాకా ఆమె అక్కడే ఉండి ప్రోగ్రాం పవన్ కళ్యాణ్ స్పీచ్ని అప్పుడు దాకా బయలుదేరి వెంకటగిరి రావడం జరిగింది. ఆమెకి ధన్యవాదాలు, చిరంజీవి ధన్యవాదాలు. మధుకి ఒక బస్సు ఇచ్చాం. బస్సులో ఉన్న మొత్తం
ఒక ఉత్సాహంగా రావడం జరిగింది. మా పోయిన 10-15 వెహికల్స్ లోపల మధు వెహికల్స్ లోపల వాళ్ళే కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి చెప్పడం, మధుకు ధన్యవాదాలు. నా మిత్రుడు రిజ్వాన్ బాషా, ఆయన కూడా ఈ ప్రోగ్రాంకి ఎంతో సక్సెస్ చేయడానికి దోహదపడ్డాడు. వంశీ, మిగతా వాళ్ళు జనసేన నాయకులందరూ ఈ ప్రోగ్రాంని ఘనమేలు సాధించిన దానికి సంతోషిస్తున్నాను. అదేవిధంగా 13వ తేదీ మంచి ఎండకి మీడియా మిత్రులు మా పిఠాపురం ప్రోగ్రాంకి జయకేతనంగా నిలబడి ఎండకను లెక్క చేయకుండా సాయంత్రం 6 గంటల దాకా ఉండి మా ప్రోగ్రాంని విజయవంతం చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. జనసేన పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఇక్కడ ఏ కార్యకర్త అయినా కష్టపడితే ఏ పదవైనా దక్కేదానికి ఒక జనసేన పార్టీలోనే ఛాన్స్ ఉంది. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అనుకుంటే అది జనసేన